ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ నా వందనాలు. ఈ అవకాశాన్ని కలుగు చేసిన కన్న తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యూట్యూబ్ను వీక్షిస్తున్న నా ఆత్మీయులందరికీ క్రీస్తు వారి పేరట వందనాలు. ప్రియమైన దేవుని పిల్లలారా, ముంబై ప్రాంతంలో జరుగునయున్న 7వ బైబుల్ ఆధ్యాత్మిక చైతన్య వేదిక అనేది గత 6 సంవత్సరాలు దేవుడు విజయవంతంగా చేశాడు. ఇది 7వ సంవత్సరం. అక్టోబర్ నెల 30, 31, డిసెంబర్ నెల 1, 2, 3 ఈ 5 రోజులు జరుగునయున్న మహాసభల గురించి, ఆ సెమినార్ గురించి మీరందరూ కూడా ప్రార్థనలో మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ఆయా రాష్ట్రాల నుంచి వస్తున్న వారి కోసం ప్రార్థన చేయండి. వీలైతే మీరు కూడా రావటానికి ప్రయత్నం చేయండి. తేదీలు మరొకసారి గుర్తు చేస్తున్నాను. అక్టోబర్ నెల 30, 31, నవంబరు 1, 2, 3 మరి ఈ 5 రోజులు జరుగుతున్న సెమినార్ విషయంలో మీ వ్యక్తిగతంగా ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. వీలైతే మరి రావటానికి కూడా ప్రయత్నం చేయండి. మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయటం జరుగుతుంది. దయచేసి మరి ఈ స్క్రీన్లో ఇవ్వబడుతున్న నంబర్స్ కానీ, ఈ పోస్టర్స్ కానీ మీరు దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మరి ఫోన్ చేయండి. ఏదైనా ఇబ్బంది కలిగినట్లయితే మరి దయచేసి మరి సెమినార్ల గురించి మీ ఇరుగు పొరుగు వారికి తెలియచేయవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు బైబిల్ జ్ఞాన గ్రంథంలో నుంచి, దేవుడు మనకి రాయించిన గ్రంథంలో నుంచి, సత్యమైన గ్రంథం, పవిత్రమైన గ్రంథము అని రకరకాల పేర్లతో పిలువబడుతున్న ఈ మహాజ్ఞాన గ్రంథమైన బైబిల్లో చాలా విషయాలు ప్రతిరోజు కూడా మనం ఆలోచిస్తున్నాం. చాలా విషయాలను కూడా మనం నేర్చుకుంటున్నాం. నేర్చుకునే ప్రతి వారు కూడా అభివృద్ధిలోకి రావాలి. నేర్చుకునే ప్రతివారు అభివృద్ధిలోకి రావాలి అని బైబిల్ పదే పదే మనకి బోధిస్తుంది, నేర్పిస్తుంది. మరి ఈరోజు చాలా మందిలో మనం చూస్తున్నప్పుడు చదువుతున్నారు కానీ అర్థం కాకపోతుంది అని చాలామందిలో మనం ఈ కోణాన్ని చూస్తున్నాం. అందుకే బైబిల్ని దావీదు గారు దివారాత్రులు చదివాడంట. ధర్మశాస్త్రం పట్ల ఆసక్తి కలిగి ఉన్న దావీదు గారు దివారాత్రులు చదవటం నేర్చుకున్నాడు. దివారాత్రులు ధ్యానించటం నేర్చుకున్నాడు. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకోండి అని బైబిల్ మరొక చోట మనకు కనిపిస్తుంది. దివారాత్రులు ధ్యానించాలి, గ్రంథాన్ని పరిశీలన చేయాలి, లేఖనాలను పరిశీలన చేయాలి. పరిశీలన అనే పదం చాలా ప్రాముఖ్యమైనది. బైబిల్ పరిశోధన, బైబిల్ పరిశీలన అనేది చాలా మన జీవితంలో ప్రాముఖ్యమైన విషయం. దాన్ని పరిశీలన చేయకుండా, దాన్ని పరిశోధించకుండా పైపైన వచనాలను చదువుకుంటూ పైపైన ఆలోచనలు కలిగి ఉంటున్న ఈ నేటి సమాజానికి మంచి మాటలు అందించే మరి వ్యక్తులు కరువైపోయారు అని మనం ఈజీగా భావించవచ్చు. ఎందుకంటే సమాజము ఏమనుకుంటుందంటే మాకు జ్ఞానము తెలుసు అనుకుంటున్నారు. సమాజం ఏమనుకుంటుందంటే మాకు జ్ఞానము అంతా తెలుసు అనుకుంటున్నారు. అంతా తెలుసు అనుకునేవాడికి ఏమీ తెలీదు అని బైబిల్ మనకు చెప్తుంది. అందుకే ఒక మంచి మాటని చదువుకొని మనం ముందుకెళ్దాం. చాలా మంచి మాట, యాకోబు రాసిన పత్రిక. దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. ముందుగా మనము సంపాదించుకోవలసినది దేవుని జ్ఞానం. ముందుగా సంపాదించుకోవలసినది, మనము కూడబెట్టుకోవలసినది దైవ జ్ఞానం. ఆ దైవ జ్ఞానము దేవుడే ఇవ్వాలి, కానీ మనంతటికి మనమే దాన్ని సంపాదించుకోలేము.
లోక జ్ఞానాన్ని పొంది వెర్రి జ్ఞానాన్ని పొంది నేను దైవ జ్ఞానం పొంది అని అనుకోవటం ఎంత పిచ్చితనం. అసలు నీలో ఉన్నది, నాలో ఉన్నది దైవ జ్ఞానమా, దయ్యముల జ్ఞానమా అని ఒక్కసారి మనం పరిశీలన చెయ్యాలి కదా. అసలు మన దగ్గర ఉన్నది ఒరిజినల్ నోటా, డూప్లికేట్ నోటా అని మనకి తెలిసేది ఎలా అంటే, దాని పట్ల అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే తెలిసిపోతాయి. దాని పట్ల అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళితే ఆ నోటు ఒరిజినలా, డూప్లికేటా అని తెలిసిపోతాయి. అసలు ఈరోజు మనుషులందరిలో ఉన్నది దైవ జ్ఞానమా, దేవుని జ్ఞానమా అని ఆలోచిస్తే అసలు మనుషులందరూ కూడా ఏమనుకుంటున్నారంటే దైవ జ్ఞానం అనే చెప్పుకుంటున్నారు. దయ్యాల జ్ఞానం అని ఎవడు చెప్తాడో చెప్పండి? డైరెక్టుగా నా దగ్గరున్నది దయ్యాల జ్ఞానం అని ఎవడని చెప్తాడా? చెప్పడు. దొంగ ఎప్పుడు కూడా నేను దొంగనని చెప్పడు. వ్యభిచారి నేను ఎప్పుడు కూడా వ్యభిచారని చెప్పడు. హంతకుడు నేను ఎప్పుడు హంతకుడని చెప్పడు. నేను మంచోడనే చెప్పుకుంటాడు. దొంగ కూడా నేను దొంగోడిని కాదంటాడు. వ్యభిచారి నేను వ్యభిచారిని కాదంటున్నాడు. దోచుకునేవాడు నేను దోచుకునేవాడు కాదని అంటున్నాడు. అందరూ కూడా ఒప్పుకోరు ప్రియులారా. మరి ఈరోజు మనము కూడా పరిశీలన చేద్దాం. అసలు మనలో ఉంటున్నది దేవుడి జ్ఞానమా, దయ్యముల జ్ఞానమా? ఒకవేళ దేవుని జ్ఞానం ఉంటే మనుషులు ఎలా ఉంటారు? దయ్యముల జ్ఞానం ఉంటే మనుషులు ఎలా ఉంటారు కదా? ఈ రెండిటిని ఈరోజు మనము పరిశోధన చేద్దాం. దేవుని జ్ఞానం ఉన్న ఎడల మనిషి ఏ ప్రవర్తన ఎలా ఉంటుంది, దయ్యములో జ్ఞానం ఉన్న ఎడల మనిషి ప్రవర్తన ఎలా ఉంటుంది. ఇంకపోతే జ్ఞానము లేక ప్రేమ. మనిషి జ్ఞానాన్ని ఇష్టపడుతున్నాడు కానీ ప్రేమని ఇష్టపడటం లేదు. జ్ఞానం 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 అనుకుంటూ ఈరోజు ప్రపంచములో ఎందరో యువతరం పాడవటానికి, ఎందరో యువతరము బైబుల్ నేర్చుకోకుండా, బైబుల్ని పాటించకుండా జ్ఞానం జ్ఞానం అని ఇలా వెర్రిగెంతులు వేసుకుంటూ తిరుగుతున్నారు. జ్ఞానం, నాకు జ్ఞానం తెలుసు, నాకు అన్ని సబ్జెక్టులు తెలుసు, నాకు ఇన్ని సబ్జెక్టులు తెలుసు, నాకు ఎన్ని సబ్జెక్టులు, ఇన్ని టాపిక్స్ తెలుసు అని ఏమిటి విర్రవేగుచున్నాడు కానీ నిజంగా ఆయనలో ఉంటున్నది జ్ఞానమే అయితే, దేవుడిచ్చిన జ్ఞానమే అయితే అసలు విర్రవేగటం ఎందుకు? మనిషిలో ఉంటున్నది దైవ జ్ఞానమా, లోక సంబంధమైన జ్ఞానమా? ఇదంతా ఏమీ తెలియకుండా మనిషి మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చూసారా? యాకోబు రాసిన పత్రిక చదువుకుందాం. 1వ అధ్యాయము 5వ వచనం. దేవుడు ఎంత మంచి మాట రాయిస్తున్నాడు మీరు ఆలోచించండి. ఎంత మంచి మాట రాయిస్తున్నాడు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడగవలెను అనుంది బైబిల్లో. నీకు జ్ఞానము కొదువుగా ఉంటే, నీకు జ్ఞానము లేకపోతే జ్ఞానం ఉన్నట్లుగా నటించుకు అంటున్నాడు దేవుడు. జ్ఞానం ఉన్నట్లుగా నటించుకు, అజ్ఞానిగా మారిపోతావు. జ్ఞానం ఉన్నట్లుగా నటించుకు, అవివేకిగా మారిపోతావు. నీకు జ్ఞానము లేని ఎడల మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవునిని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఎప్పుడైనా దేవుడి గురించి, దేవుణ్ణి నీకు జ్ఞానం కావాలని అడిగావా? ఎప్పుడూ అడగలేదు కదా. ఎప్పుడైనా నోరు తెరిచి ప్రభువా నీ ప్రజల్ని పరిపాలించటానికి, సమాజములో నీవు రాయించిన గ్రంథాన్ని ప్రపంచానికి చెప్పటానికి నాకు జ్ఞానము లేదు నాయనా, జ్ఞానము దయచెయ్యని ఒకరోజు సొలొమోను గారు అడిగినట్లు నీవేమన్నా అడిగావా? సొలొమోను గారు ప్రార్థించినట్లు నీవేమన్నా ప్రార్థించావా? సొలొమోను గారు ఏమని ప్రార్థించారు పాత నిబంధనలో మనందరికీ తెలుసు.
ప్రభువా, నేను వయస్సులో చిన్నవాడిని, జ్ఞానము లేనివాడిని, నీ ప్రజలను పరిపాలించటానికి నాకు జ్ఞానము చాలదయ్యా, నాకు జ్ఞానము దయచేయమని సొలొమోను గారు అడిగినప్పుడు ఈ మాట దేవుడికి చాలా ఇంపుగా అనిపించిందంట. ఎందుకంటే ఇక్కడ మనకు ఆయనే చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగవలెను. నీకు జ్ఞానం ఉందా ఈరోజు? అసలు ఏ జ్ఞానం ఉందయ్యా నీ దగ్గర? ఒకవేళ నిజముగా దైవ జ్ఞానం ఉన్నట్లయితే నువ్వు ఎవరితో వివాదాలకు దిగవు. మొదటి పాయింట్, నీ దగ్గర నిజముగా దైవ జ్ఞానం ఉంటే ఎవరితో శత్రుత్వము పెంచుకోవు. నీవు నిజముగా నీ దగ్గర దైవ జ్ఞానం ఉంటే అందరినీ సమానముగా చూస్తావు. నిజంగా నీ దగ్గర దేవుని జ్ఞానం ఉంటే దేవుని కార్యక్రమాలని అభివృద్ధి చేయటానికి ప్రయత్నం చేస్తావు. నీ దగ్గర ఒకవేళ దైవ జ్ఞానము కాకుండా దయ్యముల జ్ఞానం ఉన్నదనుకో, ప్రతి దగ్గర అడ్డే వస్తావు, ప్రతి దగ్గర అడ్డు నిలబడతావు, ప్రతి దగ్గర అడ్డం చెప్తావు, ప్రతి దగ్గర అడ్డం నిలబడతావు, ప్రతి కార్యక్రమాన్ని చెడగొడతావు, ప్రతి ఆలోచనాన్ని చెడగొడతావు, జరిగే పనులను కూడా కూలగొడతావు, జరిగే కార్యక్రమాలను కూడా పాడు చేస్తావు. ఏ జ్ఞానం ఉంటే? దయ్యముల జ్ఞానం ఉంటే. దైవ జ్ఞానం ఉంటే కాదు సుమా, దైవ జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. దైవ జ్ఞానం ఉన్నవాడు ఆలోచిస్తాడు. దైవ జ్ఞానం ఉన్నవాడు మౌనంగా ఉంటాడు. దైవ జ్ఞానం ఉన్నవాడు సరిచేయటానికి ప్రయత్నం చేస్తాడు. దయ్యములు జ్ఞానం ఉన్నవాడు ప్రతి దగ్గర అడ్డు నిలబడతాడు. ఎందుకంటే సత్యము ముందుకెళ్ళటం దయ్యంకి ఇష్టం లేదు కాబట్టి. సత్యము సమాజములో విస్తరించటానికి దయ్యానికి ఇష్టం లేదు కాబట్టి ప్రతి దగ్గర అడ్డుపడేది, సత్యానికి అడ్డుపడేది ప్రతి దగ్గర ఎవరు అంటే ప్రియులారా, దయ్యము. ప్రతి దగ్గర అడ్డం వస్తుంటాడు, ప్రతి దగ్గర అడ్డం నిలబడుతుంటాడు. అలాంటి వాడు దయ్యముల జ్ఞానవంతుడు. అప్పుడు అతనికి అది అనుగ్రహింపబడును. ఏది? దైవ జ్ఞానము, లోక జ్ఞానం కాదు. నీ దగ్గర దేవుని జ్ఞానం ఉంటే సాటి సహోదరుని కోసం ఆలోచిస్తావు. నీ దగ్గర దేవుని జ్ఞానం ఉంటే సాటి సహోదరుని దగ్గర చేసుకోవటానికి ప్రయత్నం చేస్తావు. అందుకే ఏమంటున్నాడు? అతడు దేవుణ్ణి అడగవలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. ఎవరిని గద్దించడు. జ్ఞానం అడుగటానికి వచ్చిన వాళ్ళని, జ్ఞానము అడగటానికి వచ్చిన వాళ్ళని, జ్ఞానము కోసం అడుగుతున్న వారిని ఆయన ఎవరినీ గద్దించడు. అందరికీ ధారాళముగా దయచేస్తాడు, అందరికీ సమానముగా దయచేస్తాడు. ఈరోజు ఎవరినైనా మీరు ప్రశ్నించండి, ఊరుకుంటారా? ఊరుకోరు. ఎందుకంటే దేవుని జ్ఞానము లేనివాడు రెచ్చిపోతుంటాడు. దేవుని జ్ఞానమున్నవాడు నలిగిపోతుంటాడు, అణిగిపోతుంటాడు. దేవుని జ్ఞానమున్నవాడు తగ్గించుకుంటాడు. అందుకే మనకి దేవుని జ్ఞానం కావాలి, లోక జ్ఞానం వద్దు. లోక జ్ఞానాన్ని దేవుడు ఏం చేశాడంట? వెర్రితనముగా చేశాడంట. లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనముగా చేశాడంట. లోక జ్ఞానము దయ్యముల జ్ఞానం అన్నాడు. లోక జ్ఞానము పైనుంచి వచ్చినది కాదు, భూసంబంధమైన జ్ఞానం అన్నాడు. దయ్యములు జ్ఞానము మనకొద్దు, భూసంబంధమైన జ్ఞానము, ప్రకృతి సంబంధమైన జ్ఞానమొద్దు. ఏమిటి? మనకి జ్ఞానం ఎలాంటిది కావాలి అంటే పరసంబంధమైన జ్ఞానం కావాలి. పరసంబంధమైన జ్ఞానం, పరసంబంధమైన ఆలోచనలు, పరసంబంధమైన తలంపులు మనకి కావాలి ప్రియులారా.
అందుకే ఈ లోక జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వివాదాలకు దిగుతాడు. ఈ లోక జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే వివాదాలు పెట్టుకుంటాడు ఒకరితో ఒకడు. వాడు మన సహోదరుడా, లేకపోతే వాడు మన ఇరుగు పొరుగు వాడా, ఆడు క్రైస్తవుడా, ఇదేం తెలియదు వాడికి. ఒకవేళ లోక జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, లోక జ్ఞానం ఉన్నవాడు, దయ్యములు జ్ఞానం ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఇరుగు పొరుగు వారిని అందరినీ రెచ్చగొడుతుంటాడు. అందరినీ రెచ్చగొడుతుంటాడు. అది తప్పు అంటాడు, ఇది తప్పు అంటాడు, ఇది రాంగ్ అంటాడు, అది రాంగ్ అంటాడు. అసలు ప్రేమగా ఒక్కరిని కూడా పలకరించిన రోజులుండవు తన జీవితంలో. అన్ని తప్పు అంటాడు, నాదే రైట్ అంటాడు. దయ్యం కూడా అందరిది రాంగ్ అంటాడు. దయ్యము అందరిది రాంగ్ అంటాడు. దేవుడిది కూడా రాంగ్ అంటాడు. నాదే రైట్ అంటాడు దయ్యం. ఎందుకంటే వాడి లక్షణం అది, వాడి స్వభావం అది. అలాంటి స్వభావాలు నీలోకి కూడా వచ్చాయి అంటే అప్పుడు నీవు కూడా ఏం చేస్తావు? అందరిది రాంగ్ అంటావు, అందరిది రాంగ్ అంటావు, నాదే రైట్ అంటావు. అందుకే మనిషిలో ఉండవలసినది దేవుని జ్ఞానమా లేక దయ్యములు జ్ఞానమా? దయ్యములు జ్ఞానం ఉంటే ప్రకృతి సంబంధమైన ఆలోచనలు నీలో ఉంటాయి. కక్షలు, విభేదాలు, గొడవలు, అల్లర్లు, నీచతనము, దుష్కార్యము, చెడ్డతనము, మోసతనము, ఏమంటే అహంభావము, గర్వము, ఇవన్నీ మనలోకి వస్తాయి ప్రియులారా. ఇవన్నీ మనలో చోటు చేసుకుంటాయి. ఎప్పుడు? దయ్యముల జ్ఞానం ఉన్నప్పుడు, భూ సంబంధమైన జ్ఞానం ఉన్నప్పుడు. భూ సంబంధమైన జ్ఞానము మనిషికి పట్టుడు అన్నం పెడుతుందేమో కానీ పరలోకానికి చేర్చదు సుమా. భూ సంబంధమైన జ్ఞానము మనిషిని పిచ్చివాణ్ణిగా చేస్తుంది కానీ మంచివాణ్ణిగా మార్చదు సుమా. అందుకే మనిషికి ఉండవలసింది ఏంటో తెలుసా? దయ్యముల జ్ఞానం కాదు, ప్రకృతి సంబంధమైన జ్ఞానము కాదు, భూ సంబంధమైన జ్ఞానం కాదు, పర సంబంధమైన జ్ఞానము, పరలోక సంబంధమైన జ్ఞానం ఉండాలి. ఆ జ్ఞానము ఒకవేళ నీకు కొదువుగా ఉంటే, ఆ జ్ఞానము ఒకవేళ నీ దగ్గర లేకపోతే దేవుడు ముందు మోకరించు, దేవుడు సన్నిధిలో మోకరించు, ప్రార్థించు. అడిగే ప్రతి వాడికి దేవుడు ఇస్తాడు అని బైబిల్లో ఉంది. అడిగే ప్రతి వాడికి నువ్వు జ్ఞానం అడగాలి, లేనిపోని అడక్కు సుమా. మళ్ళీ ప్రభువా కారు కావాలి, ప్రభువా బంగ్లా కావాలి, ప్రభువా మంచి గాడి కావాలి, ప్రభువా మంచి హోదా కావాలి, ప్రభువా మంచి ఆస్తి కావాలి. ఇలాంటి చెత్త విషయాలు దేవుణ్ణి అడగకూడదు. దేవుడికి నీవు అడిగితే దేవుడు ఇష్టపడాలి, దేవుణ్ణి నువ్వు అడిగితే దేవుడు మెచ్చుకోవాలి. అలాంటి విషయాలు నీవు అడగాలి. ప్రభువా నీ వాక్యాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాను, ప్రభువా నాకు జ్ఞానము కొదువుగా ఉన్నది నాయన, ఒక్కసారి జ్ఞానము దయచేయని బ్రతిమలాడుకో. దేవునిని బ్రతిమలాడుకో. ఆయన నీకు నిశ్చయముగా ధారాళముగా దయచేస్తాడు. గర్వంతో అడిగావనుకో, గర్వపు మాటలతో అడిగావనుకో, గర్వము కళ్ళుకెక్కి, గర్వము నెత్తి మీదకెక్కి దేవుణ్ణి ఎగతాళి చేసి మాట్లాడేవనుకో, దేవుడు జ్ఞానము కాదు కదా, అసలు నీకు ఏది కూడా ఇవ్వడు. అందుకే నీ దగ్గర జ్ఞానము లేదా? నీ దగ్గర జ్ఞానము కొదువుగా ఉన్నదా? ఒక్కసారి నీవు ఆలోచించు. నీ దగ్గర ఉన్నది దయ్యముల జ్ఞానమా, దేవుని జ్ఞానమా? దయ్యముల జ్ఞానం ఉన్నవాడు, లోక జ్ఞానం ఉన్నవాడు అందరితో వివాదాలకు దిగుతాడు. వివాదాలు ఎలా ఉంటాయంటే, ఒక్కసారి కొరింథీయులు రాసిన మొదటి పత్రిక చదువుకుందాం. కొరింథీయులు రాసిన మొదటి పత్రిక పౌలు గారు కొరింథీ సంఘానికి ఒక మంచి ఉత్తరాన్ని రాస్తున్నాడు. ఆ ఉత్తరములో ఏమి జారీ చేశాడో చదువుకుందాం మనం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటి విషయము చర్చ కదండి. విగ్రహములకు అర్పించిన వాటి విషయములో గొడవలు,
విగ్రహముకు అర్పించిన వాటి విషయములో డిస్కషన్లు, విగ్రహముకు అర్పించిన వాటి విషయములో డిబేట్లు, విగ్రహముకు అర్పించిన వాటి విషయంలో మనస్పర్ధాలు. ఇలా మనుషుల్లోనే ఒకరికి అర్థం చేసుకోక ఆ టాపిక్ని, ఆ విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోక ఈరోజు ఎందరో ఈ విషయాలపైన మనస్పర్ధాలకు, గొడవలకు, డిబేట్లకు దారితీశాయి. ఈరోజు ఎందరినో యువతరాన్ని రెచ్చగొడుతుంది ఈరోజు ఈ టాపిక్. ఎందరో యువతర మనసుని పాడులేపింది ఈ టాపిక్. అందుకే ఇలాంటి విషయాలు నీవు ఆలోచించాలి అంటే నీ దగ్గర ఉండవలసింది జ్ఞానం కాదు, నీ దగ్గర ఉండవలసినది ప్రేమ. ఏమనుంది అక్కడంక? విగ్రహములు బలిగా అర్పించిన వాటి విషయము మనమందరమును జ్ఞానము గలవారమని ఎరుగుదుము, మనమందరూ జ్ఞానము గలవారమని ఎరుగుదుము. పౌలు గారు ఏమంటున్నారు? సంఘముతో ఏమంటున్నాడు? సంఘాలతో ఏమంటున్నాడు? మనమందరూ జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానం, మనకందరికీ జ్ఞానం ఉంది. మనకి జ్ఞానం ఉందన్న సంగతి మనకు కూడా తెలుసు. సంఘానికి ఏదో చెప్పబోతున్నాడు, సంఘానికి ఇండైరెక్ట్గా ఏదో చెప్పబోతున్నాడు, సంఘానికి ఏదో ఒక విషయాన్ని తెలపటానికి ఇష్టపడుతున్నాడు. ఏమంటున్నాడు? మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. మనమందరూ జ్ఞానము గలవారమని ఎరుగుదుము. మనకి తెలుసు, మనమందరూ జ్ఞానులేనయ్యా. నీవు జ్ఞానే, నేను జ్ఞాని, మనమందరూ జ్ఞానులమేనయ్యా అని. ఇంక కింద ఏమంటుంటా తెలుసా? జ్ఞానము ఉప్పొంగజేయును అని అంటున్నాడు. అందరూ జ్ఞానులేనయ్యా, కానీ ఒక్కడు పనికిరాడు అంటున్నాడేంటి? మన జ్ఞానము మనల్ని ఏం చేస్తుందంటే ఉప్పొంగ చేస్తుందంట. మన జ్ఞానము మనల్ని ఉప్పొంగ చేస్తుంది. మనమందరూ జ్ఞానం గలవారమే. ఈరోజు జ్ఞానం గలవారే కాబట్టి ఈరోజు విగ్రహములు గురించిన వివాదం ఎక్కువైపోయింది సమాజంలో. విగ్రహములకు అర్పించిన వాటి విషయములో ఈరోజు యూట్యూబ్లో, ఫేస్బుక్లో మనస్పర్ధాలు వచ్చి అనేక మంది కొట్టుకుంటున్నారు. ఎందుకు తెలుసా? జ్ఞానం గలవారు కాబట్టి. ఏ జ్ఞానం ఉంటే గొడవ జరుగుతుంది? మీరు ఆలోచించండి. ఏ జ్ఞానం ఉంటే గొడవ జరుగుతుంది? అందుకే పౌలు గారు ఎంత క్లియర్గా రాస్తున్నాడు తెలుసా? విగ్రహముల విగ్రహములు బలిగా అర్పించిన వాటి విషయములో మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. మనమందరూ జ్ఞానము గలవారము. జ్ఞానం గలవారమని మనం ఏం చేస్తున్నాం? అందరినీ కించపరుస్తున్నాం, అందరినీ నీచంగా మాట్లాడుతున్నాం, అందరితో అగౌరవంగా ఉంటాం. మనం అగౌరవంగా ఉంటాం, గౌరవించకుండా, మర్యాద ఇవ్వకుండా. ఎందుకంటే నేనే జ్ఞాని. జ్ఞానమున్నవాడు ఒక దగ్గర ఉండడు ప్రియులారా. జ్ఞానమున్నవాడు నిలకడగా ఉండడు. జ్ఞానమున్నవాడు అందరితో గొడవ పడతాడు. జ్ఞానమున్నవాడు అందరికీ వ్యతిరేకి. జ్ఞానమున్నవాడు అందరితో డిబేట్లు. జ్ఞానం అని జ్ఞానం ఏం చేస్తుందంటే, జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది, పొంగేలా చేస్తుంది. పొంగినది ఎంతసేపు పడుతుంది ఆరిపోవటానికి చెప్పండి? పొంగినది ఎంతసేపు పడుతుంది ఆరిపోవటానికి? ఒకరోజు ఆరిపోతుంది, ఒకరోజు నేల రాలిపోతుంది. ఎందుకంటే ఉప్పొంగింది కాబట్టి, పొంగుతున్నది కాబట్టి. పొంగుతున్నది మనిషిని సమాధానపరచలేదు, గొడవలకి దారి తీస్తుంది. లోక జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది. అందుకే జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుందంట ప్రియులారా. అందుకే కింద ఏమంటున్నాడు తెలుసా? ఆయన ఉప్పొంగ చేయును కానీ ప్రేమ క్షేమావృద్ధి కలుగు చేయును. జ్ఞానము కంటే మించినది ప్రేమ. ఈ ప్రేమ ఏం చేస్తుందంట తెలుసా? అభివృద్ధిని తీసుకొస్తుందంట. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంటే ప్రేమ అభివృద్ధిని కోరుకుంటుంది, అభివృద్ధిలోకి మనిషిని నడిపిస్తుంది.
చూడండి, ఈరోజు జ్ఞానముతో మాట్లాడటం వలన గ్లాసు నీళ్లు దొరకవు, కానీ అదే ప్రేమతో పలకరించటం వలన గ్లాసు నీళ్లు కాదు, కడుపు నిండా అన్నం కూడా దొరుకుతుంది. నీ జ్ఞానము నీకు కడుపు నింపలేదు, నీకున్న ప్రేమ నీకు కడుపు నింపుతుంది. అందుకే మనిషి ప్రేమ కలిగి ఉండాలి. ఆ ప్రేమ ఏం చేస్తుందంట తెలుసా? జ్ఞాన అభివృద్ధిని చేస్తుందంట. ఏముంది? క్షేమావృద్ధిని కలుగజేస్తుంది. ఇంకా ప్రేమకున్న లక్షణాలు, జ్ఞానముకున్న లక్షణాలు చాలా వ్యత్యాసంగా ఉంటాయండి. ప్రేమకున్న లక్షణాలు వేరు, జ్ఞానముకున్న లక్షణాలు వేరు. మనిషిని జ్ఞానము రెచ్చగొడుతుంది. మనిషిని జ్ఞానం ఏం చేస్తుంది తెలుసా? ఉప్పొంగ చేస్తుంది. అదే ప్రేమ మనిషిని ఏం చేస్తుంది? జ్ఞాన అభివృద్ధిలోకి తీసుకొస్తుంది. మనిషిని మార్చటానికి ప్రయత్నం చేస్తుంది. ఎదుటివారి మనస్సులను గెలుచుకోవటానికి పనిచేస్తుంది. ఈరోజు చాలామంది జ్ఞానం అనుకుంటూ విర్రవేగుచుంటూ, నాకు అన్ని టాపిక్లు తెలుసు, నాకు ఈ టాపిక్ తెలుసు, నాకు ఆ పాఠం తెలుసు, నాకు అది తెలుసు, నాకు ఇది తెలుసు అని అన్నీ తెలుసు అనుకొని అజ్ఞాని ఈరోజు ఎక్కడున్నాడు చెప్పండి? నాకు అన్నీ తెలుసు అనుకున్న అజ్ఞాని. కానీ ప్రేమను బైబిల్ ఏం చెప్తుంది? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, ప్రేమ గలవాడు. ఆ ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమ నీలో పొంగిపోతుంటే అది ఎలా ఉంటుందంటే తెలుసా? ఆ ప్రేమ అనేకులకి మాదిరికరంగా ఉంటుందంట. ఆ ప్రేమలో ఇంకేమని చూసుకుందామా? అదే మొదటి కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ విషయములో బైబిల్ ఎంత చక్కటి వివరణ మనకు దయచేసిందో. జ్ఞానము మనిషిని ఉప్పొంగజేయును, ప్రేమ ఏం చేస్తుందంట? ప్రేమ ఇప్పుడు దాకా చదువుకున్నాం. ప్రేమ ఏం చేస్తుందంటే 4వ వచనం చదువుకుందాం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమకి సహించే గుణం ఉంది, జ్ఞానానికి సహించే గుణం లేదు. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపును. ప్రేమ మస్తరపడదు, ప్రేమ అడంబముగా ప్రవర్తింపదు. ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. ప్రేమ మస్తరపడదు, జ్ఞానము మస్తరపడుతుంది. తనకంటే జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, అసలు తట్టుకోలేడు. తనకంటే బాగా మాట్లాడేవాడు ఎవడైనా ఉన్నాడు అనుకోండి, తట్టుకోలేడు. తనకంటే ఒక అడుగు ముందుకెళ్తున్నాడు అనుకోండి, తట్టుకోలేడు. జ్ఞానం ఉన్నవాడు, అదే ప్రేమ ఉన్నవాడు మత్సరపడదు. ఎదుటివాడు ఎదుగుతున్న సహకరిస్తాడు, ఎదుటివాడు బాగా మాట్లాడుతున్న ప్రోత్సహిస్తాడు, ఎదుటివాడు ఎదుగుతుంటే ఆనందిస్తాడు. ప్రేమ ఉన్నవాడు. అదే జ్ఞానం ఉన్నవాడు ఈర్ష్య. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపుతుందంట ప్రేమ. ఆకలితో ఉన్నవాడి పట్ల ప్రేమ దయచూపుతుంది. ఇబ్బందుల్లో ఉన్నవాడి పట్ల ప్రేమ దయచూపుతుంది. అదే జ్ఞానం లేనిపోని మాటలు నేర్పిస్తుంది. నీకేమైందరా, లేచి సంపాదించుకో, నీకేమైందరా, లేచిపోదు సంపాదించుకో అని లేనిపోని మాటలు మాట్లాడుతుంది జ్ఞానము. ప్రేమ దయచూపుతుందంట. ప్రేమ దయచూపును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. తన డబ్బ తానే కొట్టుకోడు, తన సెల్ఫీ తానే కొట్టుకోడు. ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఉన్నా కూడా ప్రేమతో ఉంటాడు, లేకపోయినా ప్రేమతో ఉంటాడు. ఉన్నా ఒకలా ఉంటాడు, లేకున్నా ఒకలా ఉంటాడు. జ్ఞానం ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? ఉన్నప్పుడేమో అంగ వైభవంగా ఉంటాడు, ఆర్భాటంగా ఉంటాడు, లేనప్పుడు పిల్లిలా ఉంటాడు. ప్రేమ ఉన్నవాడు ఎనీ టైము, ఎప్పుడు చూసినా ఒకేలా ఉంటాడు. అది ప్రేమ ప్రియులారా. అందుకే ప్రేమ అమర్యాదగా నడుచుకోదు,
ప్రేమ డంబము చూపదు, ప్రేమ మస్తరపడదు, ప్రేమ అనేక పాపములను కప్పును. చూసారా, జ్ఞానానికి ప్రేమకి ఎంత తేడా ఉందయ్యా. ఊరికే జ్ఞానం 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 అనుకుంటూ ఉప్పొంగు చేసే జ్ఞానం పట్టుకొని మనుషులందరికీ వ్యతిరేకంగా మారటం కంటే ప్రేమ కలిగి నలుగురిని సంపాదించుకోవటం నేర్చుకో. ప్రేమ కలిగి, ప్రేమ శాశ్వతమైన ప్రేమ కలిగి, ఆ ప్రేమ కలిగి నలుగురిని సంపాదించుకో. ఆ ప్రేమతో నలుగురిని దగ్గర తీసుకో. ఆ ప్రేమతో నలుగురికి 4 మాటలు నేర్పించు, దేవుని మాటలు. అది విడిచిపెట్టి నిజంగా జ్ఞానము తెచ్చుకొని జ్ఞానం అనుకొని అందరిని తిరస్కరించి, అందరిని ద్వేషించి, అందరినీ పోగొట్టుకున్నావనుకో జ్ఞానముతో, ఏమి లాభమయ్యాది? ఏమిటి? దయచూపును, ప్రేమ మస్తరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అది ఉప్పొంగదు అనుంది బైబిల్లో. జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ ఉప్పొంగ చెయ్యదు, ఉప్పొంగదు. దానికి తెలుసు, ఉప్పొంగితే ఎన్ని పరిణామాలకు దారి తీస్తాయో ప్రేమకు తెలుసు. ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకోదు, స్వప్రయోజనమును విచారించుకొనదు. స్వప్రయోజనం కోసం ప్రేమ, స్వప్రయోజనం కోసం విచారించుకోదు, అమర్యాదగా నడుచుకోదు. ఏది? ప్రేమ. జ్ఞానం వీటికి వ్యతిరేకం. సెల్ఫీ కోసం ఆలోచిస్తుంది. నేనే ఎదగాలి, ఇంకొకటి ఎదగకూడదు, నాకే అంత కావాలి, ఇంకొకటి దగ్గర ఏమి రాకూడదు. ఇది సెల్ఫిస్ట్ ప్రియులారా. అమర్యాదగా నడుచుకోదు ఎప్పుడు ప్రేమ. స్వప్రయోజన లాభం కోసం ఎప్పుడు ఆలోచించదు ప్రియులారా ప్రేమ. ఎంత మంచి మాటలండి. అందుకే జ్ఞానము ఉప్పొంగ చెయ్యను, ప్రేమ ఏం చేస్తుందంట? క్షేమావృద్ధిని కలుగు చేయను, క్షేమావృద్ధిని కలుగు చేస్తుంది, నిన్ను వృద్ధి చేస్తుంది ప్రేమ. జ్ఞానము నిన్ను ఉప్పొంగ చేస్తుంది. ప్రేమలో ఇంకొకటి ఏం లేదు తెలుసా? ఉప్పొంగే తత్వము, ఉప్పొంగే క్వాలిటీ ప్రేమలో లేదు ప్రియులారా. అందుకే ఈరోజు మనము జ్ఞానముతో ఉండాలా? అది ఒకవేళ ఉంటే ఉప్పొంగ చేస్తుందని తెలుసుకొని ప్రేమ కలిగి ఒకనికొకడు ఎలా ఉండమన్నది బైబిల్ ఎలా ఉన్నది? ప్రేమ కలిగి ఒకనికొకడు సమాధానము కలిగి ఉండండి, ప్రేమతో ఉండండి. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ప్రేమ కలిగి దీర్ఘకాలం ఉండండి, ప్రేమతో ఐక్యతగా ఉండండి, ప్రేమను గురించి మాట్లాడండి. ప్రేమ మీకు మంచి పాఠాలు నేర్పుతుంది. ప్రేమ అనేకుల పాపములను కప్పేస్తుంది. నువ్వు చేసిన దానిని ప్రేమ ఉన్నవాడు, నువ్వు చేసిన తప్పులను ప్రేమ ఉన్నవాడు బయటికి తీయడు ప్రియులారా. స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు. ప్రేమ ఎన్ని లక్షణాలు ఉన్నాయి చూడండి. అపకారమును మనస్సులో ఉంచుకొనదు, మనస్సులో ఉంచుకొనదు, ఉండకూడదు, ఉంచుకొనదు అంటుంది బైబిల్. అందుకే మీరు ఒక్కసారి ఆలోచించండి, ప్రేమ కలిగి ఉండటానికి ప్రయత్నం చేయండి. అమర్యాదగా నడుచుకోలేని, అమర్యాద చూపదు ప్రేమ కలిగి ఉండండి. ప్రేమ దీర్ఘకాలం ఉండును, ప్రేమ దీర్ఘకాలం సహించును. సహించే గుణము మీకు రావాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. జ్ఞానము మనిషిని ఉప్పొంగ చేస్తుంది, జ్ఞానము మనిషిని రెచ్చగొడుతుంది, జ్ఞానము డిబేట్లకు దారితీస్తుంది, జ్ఞానము అనేక సహోదరులను దూరం చేసుకుంటుంది. జ్ఞానం వాడికేం తెలుసు, వీడికేం తెలుసు, అంతా నాకే తెలుసు అనుకొని వెర్రివాడుగా మారిపోతాడు. అలా అనుకుంటే వెర్రివాడిగా మారిపోతాడు. దేవుడు ఎవరికి ఇచ్చిన తలాంతును వాడుకుంటూ బ్రతికితే దేవుడు ఇంకా తలాంతులు పెంచుతాడు, నీకు ఇంకా తలాంతులు పెంచుతాడు. అలా దేవుడిచ్చే తలాంతుల కోసము, దేవుడిచ్చే జ్ఞానము కోసము ఎప్పుడు మనం ఎదురు చూడాలి. ఎదుటి వ్యక్తిని తక్కువగా అంచనా వేయకుండా, వాడికేం తెలుసు, వీడికేం తెలుసు అని మనము ఎదుటి వారిని నిందలు వేయకుండా, ఎదుటి వారిని చిన్న చూపులు చూడకుండా
దేవుడు నీకిచ్చిన జ్ఞానముతో వర్ధిల్లు. దేవుడు నీకిచ్చిన జ్ఞానముతో అభివృద్ధి చెందు. దేవుడు నీకిచ్చిన జ్ఞానముతో అనేకులకి సువార్తను ప్రకటించు. అంతకంటే మంచి అవకాశం మరి మరొకటి మనకి లేదు అని సభాముఖంగా తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నాను.